ఎంత మధురమైనది యెహోవా నామము. వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవ్వబడినటువంటి సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటానికి ముందుకు వెళ్ళిపోదాం. గత రాత్రి ఒక అంశాన్ని గురించి మనం పరిశీలన చేసాం. జ్ఞాపకం ఉందా మీకు ఎవరికైనా? రాత్రి నిద్రపోయేసరికి అన్నీ మర్చిపోయారా ఫ్రెష్గా? మనిషికి దేవుడిచ్చినటువంటి అతి గొప్ప దీవెన ఏమిటి అంటే మర్చిపోవటం దీవెన ఎలా అవుతుంది అని అంటారేమో. మనిషి జీవితంలో ఎన్నో దుఃఖకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి మన కుటుంబంలో ఎవరైనా సరే చనిపోయారు, చాలా ఏడుస్తాం. అప్పుడు ఆ క్షణంలో ఇదే మైండ్ మనకి రోజు ఉందనుకోండి, అసలు మనం బయటికి రాలేము. కాబట్టి నిన్నున్న మనసు ఇవాళ ఉండదు, ఈవేళ ఉన్నది రేపు ఉండదు. కాలక్రమేణా మనం ఏం చేస్తామంటే పూర్తిగా మర్చిపోయి మరలా డే టు డే లైఫ్లో మనము అనుదినం ఎలాగైతే సంతోషంగా ఉంటామో గడపగలుగుతాం. అక్కడ అది దీవెనకరమే. కానీ ఆ మర్చిపోయేటువంటి గుణమో ఈ వాక్యం దగ్గర చాలా బాగా పనిచేస్తుంది. ఎంత బాగా అంటే అలాంటి సంఘటనలైనా కొద్ది కొద్దిగా మర్చిపోతామేమో, కానీ వాక్యం ఉన్న పలంగా భోజనానికి వెళ్ళేసరికి మర్చిపోతాం. ఇక నిన్నటిది అంటే ఇప్పుడు మరలా నోట్స్ తిప్పితే కానీ మరలా చెప్పలేము ఏం జరిగిందని. అందుకనే నేనే తెలియజేస్తాను. మనము ఆత్మీయ జీవితంలో ఎలా విజయాన్ని పొందగలమో అనేటువంటిది అధ్యయనం చేస్తూ అపోస్తులైనటువంటి పౌలు నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అని అన్నాడు కదా. తనకు ఆ విజయం అనేటువంటిది ఎట్లా సొంతమైంది, తను క్రీస్తులా ఎట్లా నడవగలిగాడు అనేటువంటి విషయాలను పరిశీలన చేస్తూ ఉన్నాం. పరిశీలన చేసేటప్పుడు అందులో మొట్టమొదటి విషయము మనం గమనించింది ఏమిటి అంటే, మొట్టమొదటిది అన్నింటికంటే కూడా ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, మనము ఎంత పనికి మాలిన వాళ్ళమో, అంటే పనికి రానటువంటి వాళ్ళమో అనేటువంటిది, అంటే మన అన్వర్తీనెస్ని వీ హ్యావ్ టు కన్ఫెస్ అవర్ అన్వర్తీనెస్. మనము మన అన్వర్తీనెస్ని మన నోటితో ఒప్పుకోవాలి. ఎదుటోళ్ళు వచ్చి నువ్వు పనికి మాలినోడివి, నువ్వు దేనికి పనికిరావంటే కాదు, అంటే కూడా చాలా కోపం వస్తుంది. మనం ఏదో పనికొచ్చే వాళ్ళలాగా. వాస్తవం ఏంటంటే వాళ్ళు చెప్పిందే నిజం, కాకపోతే అంగీకరించలేం. కానీ అపోస్తులైనటువంటి పౌలు తన నోటితో తన అన్వర్తీనెస్ని తను ఒప్పుకోగలిగాడు. ఎంత బాగా ఒప్పుకోగలిగాడు అనేటువంటిది నిన్న మనం గమనించాం. వరుసగా ఆయన చెప్పుకుంటూ కనుక వెళ్ళినట్లయితే ఇక చివరికి ఆయన ఏమన్నాడంటే, పాపులలో ప్రధానమైనటువంటి పాపిని అన్నాడు. అంటే నాదే ర్యాంక్ 1 అని చెప్పేసి అన్నాడు అనమాట. అంత అన్వర్తీ ఫెలో నేను. అయితే ఏమయ్యానో అది దేవుని కృప వల్ల అయ్యానో అని చెప్పేసి అన్నాడు. ఈరోజు కూడా ఆత్మీయంగా ఎదగాలి అని ఎవరైనా కనుక మనం అనుకున్నట్లయితే మన అన్వర్తీనెస్ని మనం ఖచ్చితంగా ఒప్పుకోగలగాలి. ఇది మొదటి విషయం. రెండవది, రూల్ నెంబర్ 2 ఏమిటి అంటే, మనము ఎదగగలగాలి అని చెప్పేసి కనుక అనుకున్నట్లయితే సింగిల్నెస్ ఆఫ్ పర్పస్, ఒకే ఒక లక్ష్యము, ఒకే ఒక గురి, దానివైపే ప్రతి అడుగు వేస్తూ ఉండాలి. మనకి లోకంలో కూడా చాలా సామెతలు చెప్తూ ఉంటారు, అన్నిట్లో వేలు పెట్టే వాళ్ళు ఎందులో మాస్టర్ కాలేరని. ఎ జాక్ ఇన్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఇన్ నన్. ఎ జాక్ ఇన్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఇన్ నన్. అన్నిట్లో వేలు పెడితే ఎందులో మాస్టర్ కాలేం. ఎందులో అయినా మాస్టర్ అవ్వాలి అంటే ఒకే ఒక్కదాన్ని పట్టుకోవాలి, ఉదయం నుంచి రాత్రి వరకు దానిలోనే గడపాలి. అప్పుడే ఆ రంగంలో మనము మాస్టర్ అవ్వగలుగుతాం. ఆత్మీయ జీవితం కూడా అలాగనే. ఆత్మీయ జీవితంలో మనము క్రీస్తులాగా ఎదగాలి అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు, దానికి కీర్తనాకారుడు ఇలాగ చెప్తూ ఉంటాడు, దీవారాత్రులు ధ్యానించువాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. దీవారాత్రులు అంటే దావీదేమి రాజుగా ఆ యొక్క పదవిని ఆయన నిర్వహించలేదని కాదు, లేకపోతే పరిపాలన చేయలేదని కాదు, యుద్ధాలు చేయలేదని కాదు. ఇవి ఏమి చేసినా కానీ ఆయన యొక్క ఆలోచన అంతా కూడా దేని మీద ఉంది? ఆయన గురి అంటే ఆయన ఆత్మీయ జీవితం మీదే ఉంది. ద సింగిల్నెస్ ఆఫ్ పర్పస్. మనము కూడా, మీరు చదువుకోండి, ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, మీరు ఏదైనా చేయండి డే టు డే లైఫ్లో, కానీ మన ఆత్మీయ జీవితం మీదే మన యొక్క లక్ష్యం అంతా కూడా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అట్లా ఉన్నప్పుడు మాత్రమే మనం సాధించగలుగుతాం అనేటువంటి విషయాన్ని నిన్న మనం గమనించాం. ఈరోజు ఏం చేద్దామంటే మళ్ళొక్కసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ కొంచెం లోతుగా విషయాలను అధ్యయనం చేసుకుంటూ ముందుకు వద్దాం. అందులో మొట్టమొదట మనం తెలియజేసింది ఏమిటి అంటే, వీ హ్యావ్ టు కన్ఫెస్ అవర్ అన్వర్తీనెస్. మన యొక్క ఆ అన్వర్తీనెస్ని మనం ఒప్పుకోగలగాలి. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే,
ఒప్పుకోగలగాలి అంటే కొంతమంది చాలా వెంటనే ఒప్పుకోగలుగుతారు. క్విక్ టు అడ్మిట్ ఇంపర్ఫెక్షన్స్. వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఇంపర్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో దే ఆర్ వెరీ క్విక్. చాలా బ్రదర్ మీలో ఎలా ఉంది అంటే కొంతమంది ఎంత హంబుల్గా ఉంటారు అంటే వెంటనే దాన్ని ఒప్పుకోగలుగుతారు. కానీ కొంతమంది ఆర్గ్యూ చేసి ఒప్పుకోరు చివరికి. లేదంటే కొంతకాలం తర్వాత అవును బ్రదర్ అప్పుడు మీరు చెప్పిందే నిజమో అని చెప్పేసి అంటారు. మరి ఇంతకాలంలో మనం చేసిందంతా కూడా ఏమిటి? కొంతమంది ముఖ్యంగా మనం ఒప్పుకోవటానికి అడ్డొచ్చేది ఏమిటి అంటే మన యొక్క ఈ పాండిత్యం అనేటువంటిది ఉంటుంది కదా, ఈ పాండిత్యం అనేటువంటిది ప్రధానంగా అడ్డొస్తూ ఉంటుంది. అపోస్తుల కార్యములో మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా మనం చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యములు మనం గమనించేటప్పుడు అపోస్తుల కార్య గ్రంథంలో మనకు అపోల్లో అనేటువంటి ఒక విద్వాంసుని గురించి మాట్లాడబడింది. 18వ అధ్యాయము 24వ వచనము. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనము. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడునో లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అసలు ఈ మాటలే చాలా భయం కలిగించేటువంటివిగా ఉంటాయి. అతడు విద్వాంసుడునో లేఖనముల యందు ప్రవీణత కలిగినటువంటి వాడునై ఉండెను. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేఖనాల విషయంలో అసలు వాళ్ళని కదపగలుగుతామా? అతడు విద్వాంసుడు అని చెప్పేసి అంటున్నాడు. విద్వాంసుడు అంటే ఒక ఆయన వాయిద్యాలు వాయించేటువంటి ఆయనేమో అనుకున్నాడు, జాకీర్ హుస్సేన్ లాగా తపలా కొట్టడమో అలా కాదు. వాళ్ళనే విద్వాంసులు అంటారు. ఏ రంగమైనా సరే ఎలక్వెంట్ మ్యాన్, ఏ రంగమైనా సరే వాళ్ళకి నైపుణ్యం కనుక ఉన్నట్లయితే వాళ్ళని విద్వాంసులు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అతడు లేఖనముల యందు నైపుణ్యం కలిగినటువంటి వాడు. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఆంగ్లంలో అంటూ ఉంటాడు, ఎన్ ఎలక్వెంట్ మ్యాన్ అండ్ మైటీ ఇన్ ద స్క్రిప్చర్స్. ఎలక్వెంట్ మ్యాన్ అండ్ మైటీ ఇన్ ద స్క్రిప్చర్స్ అంటే లేఖనాల యందు ఆయన చాలా బలం కలిగినటువంటి వ్యక్తి, నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఇంత లేఖనాలలో నైపుణ్యం ఉండి లేఖనాలలో చాలా బలం కలిగినటువంటి వ్యక్తికి ఎవరైనా అసలు వెళ్ళి మాట్లాడగలరా వాళ్ళ దగ్గరికి? అసలు వాళ్ళ దగ్గరకు వస్తేనే ఇవాళ రేపు అంత నైపుణ్యం కాదు, ఏమి లేనోళ్ళైనా నువ్వు నాకు చెప్పే అంతటోడువా అంటున్నారు. ఇవాళ ముఖ్యంగా సేవకులతో మాతో వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే మేము నేర్చుకోం. కొంతమందిని నేను అడుగుతూ ఉంటాను, ఎక్కడ ట్రైనింగ్ చేసామని. అవసరమా ట్రైనింగ్ అంటారు, ఏ వచ్చినలో ఉంది ట్రైనింగ్ అంటారు. నేను చెప్తూ ఉంటాను, ట్రైనింగ్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే నేర్చుకోవటం. ఏబిసిడి కూడా నేర్చుకుంటేనే వస్తుంది, ఆ కూడా నేర్చుకుంటూనే వస్తుంది. అంటే బైబిల్ స్కూల్లోనే జాయిన్ అవ్వాలని లేదు. క్రీస్తు ప్రభు దగ్గర ఉన్న 12 మంది బైబిల్ స్కూల్కి వెళ్ళలేదు, కానీ క్రీస్తు ప్రభుతో తిరిగినటువంటి ఆ 3.5 సంవత్సరాలు వాళ్ళ ట్రైనింగే. మనం గుర్తించినా గుర్తించకపోయినా అక్కడేం బైబిల్ స్కూలు పేరు లేదు, లేకపోతే సర్టిఫికేట్ లేదు, ఇవేమి లేదు. కానీ వాళ్ళు క్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకున్నారు. మనం ఏం అడుగుతున్నామంటే ఆ నేర్చుకోవటమే అడుగుతూ ఉన్నాం. ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య ముఖ్యంగా ఎవరి గురించో మాట్లాడటం కాదు, మన క్రీస్తు సంఘాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే నేర్చుకోం. అక్కడ ఒక ప్రసంగం, ఇక్కడ ఒక ప్రసంగం, లేకపోతే 4 క్లాసులు వినటం. విన్న తర్వాత కూడా ఏంటంటే ఇక నాకంటే బైబిల్ తెలిసినటువంటి వాళ్ళు లేరు అనేటువంటి భ్రమలోకి మనమే వెళ్ళిపోతాం. ఎవరు అనలేదు మనతోటి, మనమే వెళ్ళిపోతాం ఆ భ్రమలోకి. ఈలోపు ఎవరో వస్తారు దానికి తగ్గోళ్ళు, అబ్బా బ్రదర్ మీరు ప్రసంగం చెప్తే మీరు చెప్పాలండి అని అంటారు. ఈలోపు వెళ్ళిపోతారు ఈ కాళ్ళు ఎక్కడికో. అసలు వీళ్ళు చెప్పేది నిజమా కాదా, లేకపోతే అంటే మనం అనకూడదు కానీ నేను ఎంత పోటుగాడో నాకు తెలియదా? ఒక ఆయన అంటున్నాడు, ఏమంటే మనం ఎంత టోలో మనకు తెలియదా? ఆ సంఘంలో ఒక ఆమె ఉంటుందంట, ఏ ప్రసంగం చెప్పినా దిగేటప్పటికి వచ్చేసిద్దంట, బ్రదర్ మీరు చెప్పాలండి ప్రసంగం అంటే. అబ్బా ఏం చెప్పారనిద్దంట. నేను అడిగాను ఏం చెప్పారంటే, ఇంతకీ ఏం చెప్పారని అడగాల్సిందిగా. ప్రతివారం వచ్చి ఏం చెప్పారు కొంతమంది ఉంటారు నిజంగా పొగట్టంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అనమాట. ఇక్కడ చెప్పినట్లుగా విద్వాంసులు వాళ్ళు పొగట్టంలో. మనమేమనుకుంటామంటే అవి విని నిజమేనేమో అనుకుంటాం. కానీ వాస్తవంగా మీరు గమనించండి, వాక్యాన్ని ఉన్నట్లుగా చెప్తే అన్ని సందర్భాల్లో పొగడ్తలు రావు. ఒకసారి సహోదరులు కూడా అడుగుతారు ఎట్లా ఉంది ప్రసంగం అని. అడగొద్దు, ఎట్లా ఉంది ప్రసంగం అనేది అడగొద్దు. మన పని ఏమిటి అంటే ఉన్నదాన్ని ఉన్నట్లుగా తీసుకొని వెళ్ళి ప్రజెంట్ చేస్తాం. ఉన్నదాన్ని ఉన్నట్లుగా ప్రజెంట్ చేస్తాం. ఒక్కోసారి వాళ్ళకి నచ్చుతుంది, ఒక్కోసారి నచ్చదు. ఒక అబద్ధికుడికి అబద్ధాన్ని గురించి వాళ్ళ ప్రసంగం చేసాం, నచ్చదు, నిజంగా నచ్చదు. ఒకవేళ నిజంగా ఆయనకి నచ్చిందంటే నువ్వు అంత గట్టిగా చెప్పలేదని అర్థం. నువ్వు చెప్పాల్సిన విధంగా చెప్పలేదు, మెత్తగా చెప్పావు కాబట్టి నచ్చింది.
ఒక పోటు కనుక పొడుచుంటే నచ్చేది కాదు. కాబట్టి మనం వాళ్ళకి నచ్చాలని ఎప్పుడు ప్రసంగాలు చేయొద్దు దయచేసి. నువ్వు ఉన్నటువంటి విషయాన్ని ఉన్నట్లుగా దేవునికి ఇది నచ్చుతుందా, నేను చెప్పేటువంటి ఈ మాటలు, నేను చేసేటువంటి ఈ బోధ, నేను చేసే ఈ పని దేవునికి నచ్చుతుందా అనేటువంటిది మనం చూడగలగాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తూ ఉంటారంటే మమ్మల్ని అలా ఎత్తేసి ఏమీ లేని వాళ్ళనే సంవాట్ అనేటట్టుగా మేము ఫీల్ అయ్యేటట్లుగా చేస్తూ ఉంటారు. అది మా తప్పు ఎంత ఉందో వీళ్ళ తప్పు కూడా అంతే ఉంటుంది. కొంతమంది ఉంటారు కదా ఈ పొగడ్తల బ్యాచ్, అలా ఉంటారు. కానీ నిజమైనటువంటి లేఖనాలలో విద్వాంసులైనటువంటి వాళ్ళు, నైపుణ్యులైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎంత హంబుల్గా ఉంటారంటే ఇక్కడ చూపించినటువంటి ఎగ్జాంపుల్ దేవుని వాక్యంలో, అక్కడ వాక్యమే చెప్తుంది, అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసుకు వచ్చెనో, అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడై ఉండెనో. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్నవాడైనను యేసును గుర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడని ఆరంభించాను. వాస్తవంగా సమాజ మందిరంలో అంటే స్కాలర్స్ ఉండేటువంటి ప్లేస్లోకి వెళ్ళి ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఏ విషయాలైతే నేర్చుకున్నాడో ఆ విషయాలను ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఆయన. 26వ వచనంలో ప్రిస్కిల్లా, అకులా, విని, ఎవరు వీళ్ళు? అంతకు మించిన స్కాలర్స్, అంతేనా? ఒక రకంగా కావచ్చేమో, కానీ కొన్ని సందర్భాలలో భౌతికంగా చూస్తే కాదు. 18వ అధ్యాయము మనకు ప్రారంభంలోనే చెప్తూ ఉంటాడు, ఏమన్నా అంటూ ఉంటాడు 1-2 వచనాల్లో, అటు తర్వాత పౌలు ఏథెన్సు నుంచి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెనో అని అంటూ ఉన్నాడు. 3వ వచనంలో వారు వృత్తికి డేరాలు కుట్టువారు. వాళ్ళు ఎవరంట? వాళ్ళు వృత్తికి డేరాలు కుట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ డేరాలు కుట్టేటువంటి వాళ్ళు ప్రిస్కిల్లా, అకులా, విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విశదపరచ ప్రయత్నించిరి, కానీ అపోల్లో అంగీకరించలేదు. 26వ వచనం చదివాను నేను, అంతేనా? ప్రయత్నం చేశారు, కానీ డేరాలు కుట్టుకునేది మీ మాట నేను వినేది ఏంటి అని వాళ్ళను తృణీకరించాడు, అంతేనా? ఈవేళ మనమైతే అంటే ఒక్కోసారి అంటారు, మీరు కూడా అడుగుతారుగా ఎక్కడ చదివారని. అడుగుతాం ఎక్కడ చదివారని. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇందాక చెప్పిన సమస్య, అసలు ఏమీ లేకుండానే ఏదేదో ఊహించుకొని వాక్యాన్ని వక్రీకరించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిజంగా వీళ్ళని కనుక గమనించినట్లయితే వీళ్ళని అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏమిటి అంటే, అపోల్లోకి మించినటువంటి జ్ఞానం వీళ్ళ దగ్గర ఉంది. వీళ్ళు డేరాలు కుడుతున్నారనే కానీ అపోల్లోకి మించినటువంటి జ్ఞానం అంటే కొన్ని విషయాల్లో, అట్లీస్ట్ కొన్ని విషయాల్లో ఆ జ్ఞానం ఉంది. అపోల్లో ఆయన్ని పిలిచి ఇక్కడ 26వ వచనంలో ప్రిస్కిల్లా, అకులా, విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గమును గురించి మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. తరువాత అతడు అక్కయకు పోదల్చినప్పుడు అతన్ని చేర్చుకున్న వాళ్ళని సహోదరుల ప్రోత్సాహపరచుచు అక్కడ శిష్యులకు వ్రాసిరి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వచనాలు కనుక చూసినట్లయితే 28, యేసే క్రీస్తు అను లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగంగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. కానీ ఇతడు అకులా, ప్రిస్కిల్లా చెప్పినటువంటి విషయాలను మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి అని చెప్పేసి అంటూ ఉంటాడు. మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. ఈ విశదపరిచిరి అనేటువంటి మాటను దే టుక్ హిమ్ ఎసైడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు హిమ్, ఆయనకి వివరించారు. నిజంగా ఈ మాట వినేటప్పుడు ఆయనకి వివరించే స్థాయిలో డేరాలు గుట్టే వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు పరిస్థితులు అంతా కూడా ఎట్లా ఉన్నాయంటే అసలు లేఖనాలను వివరించే స్థాయిలో ఎవరూ లేరు, కొద్దిమంది మినహాయించి. అంతంత మాత్రమే మన జ్ఞానం అంతా కూడా. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, సముద్రంలో నీటి బొట్టు లాంటిది మా స్టడీ అవ్వాలి అనేటువంటిది. ఇక్కడ ఒక రకంగా చూసినట్లయితే ఒక ప్రశ్న చాలా బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు అకులా, ప్రిస్కిల్లా అపోలోని పిలుస్తారు. అపోలోను చేర్చుకొని అతనికి దేవుని మార్గాన్ని గురించి మరి పూర్తిగా విశదపరిచిరి అని ఉంది. ఆంగ్లంలో ఇంకొంచెం క్లియర్గా చెప్తూ ఉంటాడు. అక్కడ ఆయనకి ఇంకా చాలా బాగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ యాక్యురసీ ఏమిటి అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు అపోలో పరిస్థితి ఎట్లుండి ఉంటుంది? ఒకసారి మనకంటే ఏమీ తెలియని వాళ్ళు చెప్పేటప్పుడు నిజంగానే మన తప్పై వాళ్ళదే కరెక్ట్ అయితే వాళ్ళు చెప్పేది వినేటప్పుడు మన మొహం చూడాలి ఎట్లా ఉంటుంది. నిజంగా మనకంటే ఏమీ తెలియని వాళ్ళు మనకు చెప్పేటప్పుడు నిజంగా మన పాయింటే రాంగ్ అయ్యి, మనం చెప్పిన పాయింటే రాంగ్ అయ్యి, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అయితే, వాళ్ళు చెప్పేది కరెక్ట్ అని కూడా మన మనస్సాక్షికి అర్థమవుతూ ఉన్నప్పుడు మన మొహం ఎట్లుంటుంది? చాలా సంతోషంగా మనసులో, దేవా ఇలాంటి బిడ్డలను నువ్వు కలిగి ఉన్నందుకు నీకు స్తోత్రం అయ్యా
నిజంగా ఇలాంటి వాళ్ళని ఊరూరులో కూడా నువ్వు ఉంచు. నిజంగా అట్లా అప్రిషియేట్ చేయగలుగుతామా? మన మొహం కందగడ్లాగా మారిపోతుంది, ఎరిపెక్కిపోతుంది. ఏంట్రా బాబు కర్మ, ఇవాళ వీళ్ళ దగ్గర చెప్పించుకోవాల్సి వచ్చింది. నిజంగా అట్లా ఫీల్ అవుతూ ఉంటాం. అంటే అక్కడ అడ్డొచ్చింది ఏంటంటే మన యారోగెన్స్ అడ్డొచ్చేసింది, మన అహము దెబ్బతింటుంది అక్కడ. వీళ్ళతో ఇవాళ నేను చెప్పించుకోవటం ఏంటి నా కర్మ అని మనం అనుకుంటూ ఉంటాం. బయటకు అయితే చెప్పం ఇవన్నీ బాగుండవని, సరే బ్రదర్ ఓకే సిస్టర్ అన్నట్టుగానే మాట్లాడుతూ ఉంటాం. కానీ లోపల మాత్రం అవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇవాళ ఏం ఎలాగైంది నా పరిస్థితి అని. కానీ ఇక్కడ ఈ వచనాన్ని చదివేటప్పుడు నిజంగా అపోలోని మనం అప్రిషియేట్ చేయకుండా ఉండలేం. ఆయనలో ఉన్నటువంటి, ఆయన ఎంత విద్వాంసుడైనా, ఎంత నైపుణ్యం కలిగినా కానీ, ఎంత హంబుల్ పర్సన్ అంటే ఆయన డేరాలు కుట్టుకునేటువంటి వ్యక్తులు వచ్చి, అయ్యా బ్రదర్ ఇది 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 దేవుని యొక్క వాక్యము, ఇది ఆయన యొక్క మార్గము అని చెప్పినప్పుడు ఎంత తగ్గింపు కలిగి దాన్ని యాక్సెప్ట్ చేయగలిగాడు. ఈరోజు దేవునికి కూడా అటువంటి వాళ్ళే కావాలి. ఎదుగుదల, ఆత్మీయ ఎదుగుదల అనేటువంటిది ఎవరికి అది వస్తుంది అంటే మనలో ఉన్నటువంటి లోపాన్ని మనం వెంటనే, ఎప్పుడైనా మీరు గమనించండి, లోపాన్ని కనుక మనం అంగీకరించకపోతే దాన్ని దిద్దుకోలేం. ఉదాహరణకు మనం దగ్గుతున్నాం, బ్రదర్ ఇదేదో కళ్ళిలాగా పడుతూ ఉంది, దీన్ని నిర్లక్ష్యం చేయదు, టీబీ అయి ఉంటుంది అంటే ఊరుకో నాకు టీబీ అంటే పోతలో పో అన్నాం అనుకోండి, వెళ్ళి టీబీ టెస్ట్ చేయించుకుంటామా? చేయించుకోం. నాకు టీబీ ఎందుకు వచ్చిందని. నిజంగా కరోనా వచ్చినప్పుడు కరోనా అని చెప్పినా కానీ కొంతమంది టెస్ట్ చేయించుకోలేదు. నాకెందుకు వచ్చింది కరోనా అన్నాడు ఒక ఆయన. నువ్వు మనిషివి కాదా అని అడిగాను. నాకు ఎందుకు వచ్చింది కరోనా ఏంటి? మనుషులందరికీ కరోనా వస్తుంది, నువ్వు మనిషివి కాదా? కానీ ఆయన ఆ తర్వాత కరోనా టెస్ట్ చేయించుకున్నాడంట, పాజిటివ్ వచ్చిందంటే ఆయన చెప్పలేదు, ఇంట్లో సిస్టర్ చెప్పింది. ఆయన చెప్పలేదు నాకు కరోనా వచ్చిందని. ఆ తర్వాత తగ్గాక కూడా టెస్ట్ చేసుకున్నాడంట, తగ్గిన తర్వాత నెగిటివ్ వచ్చింది, అది చెప్పలేదు. మొదట పాజిటివ్ వచ్చింది చెప్పలేదు, తర్వాత నెగిటివ్ వచ్చింది చెప్పలేదు. ఎందుకంటే ఆయన అహం దెబ్బతినేది కదా. నీకు కరోనా వచ్చిందా అంటాను, ఎందుకు రాకూడదు? అట్లా నీ కరోనా వస్తే నాకు కరోనా వచ్చిందని నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. మనము హ్యూమన్ బీయింగ్స్, మనకి అందరికీ ఎలాగైతే ఉంటుందో మనకు అలానే ఉంటుంది. అందరికీ ఉండే బలహీనత మనకి ఉంటుంది. అలాంటి బలహీనత ఉంది అనేటువంటిది మనకు తెలిసిందనుకోండి, మనకు తెలిసినప్పుడు దాన్ని ఒప్పుకోగలగాలి మనం. ఎవరికైతే ఆ తగ్గింపు ఉంటుందో, ఎవరు ఒప్పుకోగలుగుతారో వాళ్ళే దిద్దుకోగలుగుతారు. ఇప్పుడు అపోస్తులైనటువంటి పౌలు దగ్గరకు వచ్చినట్లయితే ఆయన సక్సెస్గా కలిగినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఆయన ఒప్పుకోగలగటం మాత్రమే కాదు, ఎంత త్వరగా ఒప్పుకునేటువంటి మనస్సు ఉందంటే, మీరు చిన్నపిల్లల్ని చూడండి, అనగానే వెంటనే ఆగిపోతారు. అదే మనమైతే ఇలా చూసుకుంటా అలా వెళ్తుంటాం. ఏం కావాలి, ఏదో అంటున్నావు అనుకుంటే వెళ్తాం. అంటే నువ్వు నన్ను గద్దించి అంత తోడువా అంత దాన్నా అని. అదే పిల్లల్ని చూడండి, పాపం వాళ్ళకి ఎంత హంబుల్నెస్ అంటే ఎవరు గద్దించినా ఆగిపోతారు. మనము కూడా మన జీవితంలో నిజంగా ఆ తగ్గింపు ఉండి వెంటనే లోబడేటువంటి మనస్సు కనుక ఉన్నట్లయితే మనం దీవించబడతాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మనం గమనించినప్పుడు, నిన్న కూడా దీన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయం మనం గమనించినప్పుడు 12వ వచనంలో ఇక్కడ ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము 12వ వచనము, ఇదివరకే నేను గెలిచి అయిననో, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయిననో నేను అనుకున్నట్లేదు. నేను దేని నిమిత్తమో క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకున్న వలనని పరిగెత్తుచున్నాను. నేను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయిననో, ఇదివరకే నేను గెలిచి తినని అయిననో నేను అనుకోవటం లేదు అని చెప్పేసి అంటున్నాడు. నేను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందాను అని నేను అనుకోవటం లేదు. మరి ఏం చేస్తూ ఉన్నాడు? నేను ఇదివరకే గెలిచానని అనుకోవటం లేదు, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందానని అనుకోవటం లేదు. అంటే ఏమనుకుంటున్నావంటే, నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు అంటారు అప్పుడప్పుడు. ఏమనుకుంటున్నాడంటే, పౌలు గురించి పౌలు ఏమనుకుంటున్నాడు? ఆయన మాటల్లో నేరుగా చెప్తున్నాడు. పౌలు గురించి పౌలు ఏమనుకుంటున్నాడు? నాట్ దట్ ఐ హ్యావ్ ఆల్రెడీ అటైన్డ్, నాట్ దట్ ఐ హ్యావ్ ఆల్రెడీ అటైన్డ్ ఓర్ ఐఎమ్ ఆల్రెడీ పర్ఫెక్టెడ్. ఇక్కడ అంటున్నాడు, నేను ఇదివరకే గెలిచాను అని అనుకోవటం లేదు. అంటే నేను గెలవనటువంటి ఒక వ్యక్తిని, నేను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందాను అని అనుకోవటం లేదు. ఐఎమ్ ఇంపర్ఫెక్ట్ మ్యాన్, నేను సంపూర్ణుని కాదు, అసంపూర్ణుని. నేను గెలవని ఒక వ్యక్తిని, అసంపూర్ణమైన ఒక వ్యక్తిని అని ఎవరు ఒప్పుకోగలుగుతారు? అంటే మనకు తెలుసు. అంటే ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, నువ్వు ఎదవరా అంటే, నువ్వు ఎదవి కాదా అన్నాడు. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. నువ్వు ఎదవి అంటే అవును నేను ఎదవనే. ఆ తర్వాత అడుగు కావాలంటే మరి నువ్వు ఎదవి కాదా అని. మొదట ఏంటంటే, ఒకవేళ నువ్వు ఎదవ అయితే అవును నేను ఎదవనే, ఎస్ ఇట్ ఈజ్ రైట్, అవును నేను ఎదవనే.
మరి నీ పరిస్థితి ఏంటి? తర్వాత అడుగు నువ్వు ఒకవేళ అడగాలనుకుంటే. మొట్టమొదటి ఏంటంటే వాస్తవం ఫ్యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకో. దాన్ని ఒప్పుకోకపోతే నువ్వెప్పుడు కూడా దాన్ని సరి చేసుకోలేవు. ఒక్కొక్కసారి ఏమిటంటే ఎదుటి వాళ్ళు అనాల్సిన పని లేదు. మనం ఏంటి అనేటువంటిది మనకంటే బాగా ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఒకటి దేవునికి తెలుసు మనం ఏంటి అనేది, రెండోది మనకు తెలుసు మనం ఏంటి అనేది. ఎందుకంటే మన లోపల ఉన్నటువంటి ఆలోచనలు మన పక్క కుర్చీలో కూర్చున్న వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు. మన ఇంట్లో మనల్ని కన్న తల్లిదండ్రులకు కూడా మన బుర్రలో ఏముందనేటువంటిది ఎవరికి తెలియదు. ఇంకా చెప్పాలంటే భార్యని గురించి భర్తకు తెలియదు, భర్తని గురించి భార్యకి తెలియదు లోపల ఏముందో. మనము ఎంత చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నామో ఆ దేవునికి తెలుసు, ఆ తర్వాత మనకే తెలుసు. కాబట్టి మనల్ని గురించి మనకంటే బాగా తెలిసిన వ్యక్తి ఎవరు కూడా లేరు. కాబట్టి మనం ఏంటి అనేటువంటిది మనకు తెలిసినప్పుడు మనం దాన్ని ఒప్పుకోగలగాలి. ఇది నాంది మనం గెలవటానికి ముఖ్యమైనటువంటి విషయం. అపోస్తులైనటువంటి పౌలు చెప్తున్నాడు, నేను గెలిచి తినేనని తలంచుకోవటం లేదు. నేను గెలవలేదు, నేను సంపూర్ణ సిద్ధి పొందానని నేను అనుకోవటం లేదు, నేను పొందలేదు. నేను సంపూర్ణుని కాదు, నేను గెలిచినోని కాదు. ఆయనే చెప్తున్నాడు, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకోవాలని పరిగెడుతున్నటువంటి ఒక వ్యక్తిని, అంటే మీకు లాంటి వాడినే నేను కూడా పరిగెడుతున్నటువంటి ఒక వ్యక్తిని, ఆ పరుగులో ఉన్నటువంటి వ్యక్తిని. ఇంకా అక్కడికి వెళ్ళలేదు నేను. ఈరోజు మనం ఎలాంటి వాళ్ళము అంటే మనము కూడా అందరితో పాటు మనం కూడా పరిగెడుతున్నటువంటి ఒక వ్యక్తిని. నేను అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉంటాను. బైబిల్ కాలేజీలో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు పెద్ద ఆయన అడిగాడు, ఆర్ యు ఏ గుడ్ మ్యాన్ అని చెప్పేసి అన్నాడు. ఎవరైనా ఏం చెప్తారు? ఎస్ అని అంటాం కదా, అనకపోతే సీట్ ఇవ్వడేమో. అసలే ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ఎస్ ఐఎమ్ ఏ గుడ్ మ్యాన్ అన్నాను. వెంటనే ఆయన ఐఎమ్ నాట్ ఏ గుడ్ మ్యాన్ అన్నాడు. అరే ఇలా రివర్స్లో వచ్చాడు ఏంటి అనుకున్నా. ఐఎమ్ నాట్ ఏ గుడ్ మ్యాన్ అన్నాడు. ఎస్ ఐఎమ్ నాట్ ఏ గుడ్ మ్యాన్ అన్నాడు. ఐఎమ్ ట్రయింగ్ టు బీ గుడ్ అని చెప్పేసి అన్నాడు. ఐఎమ్ నాట్ ఏ గుడ్ మ్యాన్, ఐఎమ్ ట్రయింగ్ టు బీ గుడ్. నేను మంచివాడిని కాదు, మంచివాడిని అవ్వటానికి ప్రయత్నం చేస్తున్నా. అంటే అప్పుడు నాకు అర్థమైంది, సార్ ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ టు బీ గుడ్. నేను కూడా మంచివాడిని అవ్వటానికి ప్రయత్నం చేస్తున్నట్టు. ఇందాక మంచివాడిని అన్నామంటే తెలియక అన్నానులే, ఇప్పుడు మీరు చెప్పాక తెలిసింది. వాస్తవంగా మనం కూడా ఏమనుకుంటామంటే మనల్ని గురించి మంచి వాళ్ళము అని అనుకుంటాం, కానీ అది నిజం కాదు. మనమందరం కూడా ఎవరిమి అంటే మనమెవరం కూడా మనము సంపూర్ణత పొందలేదు, పరిపూర్ణం అవ్వలేదు. పరిపూర్ణం అవ్వటానికి మనం పరిగెడుతూ ఉన్నటువంటి దశలోనే ఇంకా ఉన్నాం. చేరుకున్నటువంటి దశలోకి మనం ఎవరం కూడా వెళ్ళలేదు. కాబట్టి మొట్టమొదటి విషయం ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి ఆ ఇంపర్ఫెక్షన్ని, ఆ అసంపూర్ణతను మనం వెంటనే ఒప్పుకోగలగాలి. అది ఏ లోపమైనా సరే. బ్రదర్, మీలో ఈ లోపం ఉంది. క్రీస్తు ప్రభు కూడా ఆయన బ్రతికున్నటువంటి దినాల్లో ఒక చిన్న బిడ్డను తీసుకొని మీరు ఇలాగా మార్పు నొంది బిడ్డల వంటి వారైతే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని చెప్పేసి అన్నాడు. చిన్నపిల్లలు ఇందాకే చెప్పాం, చాలా త్వరగా ఒప్పుకునేటువంటి స్వభావం ఉంటుంది. అపోస్తులైనటువంటి పౌలు కూడా ఎలా ఎదగలిగాడు, ఆ విజయాన్ని పొందగలిగాడంటే ఆ చిన్న బిడ్డల్లో ఉన్నటువంటి స్వభావం ఆయనలో ఉంది. వెంటనే ఆయన తనలో ఉన్నటువంటి లోపాన్ని ఒప్పుకునేటువంటి స్థితిలో ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన ప్రతి పత్రికలో కూడా తన ఇంపర్ఫెక్షన్ తెలియజేస్తూ ఉన్నాడు. నేను అన్ని పత్రికల గురించి నేనేమి ఇప్పుడు డీటెయిల్గా తెలియజేయబోవటం లేదు, కానీ ఇంకా చెప్పాలి అంటే ఎవరికైనా పత్రిక రాసినా నేనేంటి అనేటువంటి చెప్తున్నాడు. అదే మనం ఎవరి దగ్గర మాట్లాడినా నేను గొప్ప గోసి అని చెప్తాం. నిజంగానే మా విజయవాడలో అయితే ఎట్లా ఉంటుందంటే కద్దరు చొక్కా వేస్తారు. కద్దరు చొక్కా వేసి, అంటే ఇప్పుడు 1000 రూపాయల నోట్లు లేవు, ఈ కద్దరు చొక్కా లోపల ఏం చేస్తారంటే 500 రూపాయల నోట్లో లేకపోతే 1000 రూపాయల నోటో ఇలా పెడతారు. కద్దరు చొక్కా స్వభావం ఏంటంటే ఇటు నుంచి ఇటు కనబడుతుంది, అది పెట్టుకొని బయటకు వస్తారు. మళ్ళీ అది ఖర్చు పెట్టి 500 కాదు, జేబులో 500 ఉన్నాయి, చిల్లర లేవు, కానీ ఒక ఇల్లు చెప్పు అంటాడు. నమ్మలేదు అనుకోండి, ఇదిగో చూడు, ఇదిగోరా, ఇది నిజం, చిల్లర లేదు చెప్పు అంటాడు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, అది ఖర్చు పెట్టి 500 కాదులే అంటున్నాడు. మరి ఎందుకు పెట్టుకొని వచ్చారు అంటే నా దగ్గర అది కద్దరు చొక్కలోంచి కనపడింది కదా. మా ఊర్లో ఎట్లుంటాయి అంటే పరిస్థితులు, ఈ 4 ఏళ్ళకి 4 ఉంగరాలు, ఈ 4 ఏళ్ళకి 4 ఉంగరాలు పెడతారు. ఇంట్లో తినడానికి ఉన్నా లేకపోయినా ఇవన్నీ చూపించుకునే ఉంగరాలు, నిజంగా స్టేటస్ ఉండి పెట్టుకునే ఉంగరాలు కాదు. కొంతమంది అలాగనే ఏం చేసుకుంటూ ఉంటారంటే లేకపోయినా కానీ చూపించుకోవటానికి, అంటే లేనిది ఉన్నట్లుగా, అంటే వాస్తవంగా ఈ లోకం యొక్క స్వభావమే అది, లేనిది ఉన్నట్లుగా. మనకి మోటుగా మొరటుగా ఉంటుందేమో కానీ తెలుగులో 2 పదాలు చెప్తూ ఉంటారు, బలుపు వాపు. అంటే బలుపు అంటే బలం, వాపు అంటే వాపు కూడా లావుగా కనబడుతుంది, కానీ అది బలం కాదు. కాబట్టి బలుపు వాపు, నీది బలుపా వాపా అని చెప్పేసి అంటారు. కొంతమంది ఎక్కువగా మాట్లాడి ఎక్కువగా చేస్తే ఏంటిది బలుపా వాపా అంటారు. వాడిది బలుపు కాదు వాప అని చెప్పేసి అంటూ ఉంటారు. వాస్తవంగా ఈరోజు క్రైస్తవ్యంలో కూడా మనంతా వాపే.
ఫ్యాక్ట్స్ ఒప్పుకోవాలి, వాస్తవాన్ని ఒప్పుకోవాలి. మనదంతా కూడా వాపే, మనది బలం కాదు, ఆత్మీయంగా ఎదిగిన స్థితి కాదు, లేని స్థితిలోనే మనం ఏదో ఉన్నట్లుగా మనం అనుకుంటూ ఉన్నాం. కానీ అపోస్తులైనటువంటి పౌలు ప్రతి సంఘానికి పత్రిక రాసినప్పుడు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, ఆయనకి షేమ్గా అనిపించలేదా తన్ను గురించే తను ఎట్లా చెప్పుకుంటే, నేను గెలవలేదు, నేను సంపూర్ణుని కాదు, నేను ఇంకా పరిగెడుతూ ఉన్నాను, నేను ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను, మేలేదని చేయనెరుగుదును కానీ అలా చేయటం నాకు కలగటం లేదు, నాలో మంచిది ఏది నివసించటం లేదు. నిజంగా ఇలాంటి మాటలు మాట్లాడటానికి మనమైతే ఎట్లా ఫీల్ అవుతాం? నేను చాలా పనికిమాలినోడినండి అని చెప్పాలంటే ఎట్లా ఫీల్ అవుతారు? అంటే మాట వచ్చినప్పుడు అంటారు ఈ మాట, నేను మంచోడిని కాదు, నా జోలికి రావద్దని. అది వేరే, అది గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ నిజంగా నేను మంచివాడిని కాదు, నా ఆలోచనలు మంచివి కాదు, నా చూపు మంచిది కాదు, నా ప్రవర్తన మంచిది కాదు, ఇది ఎవరు చెప్పుకోగలరు, ఎవరు ఒప్పుకోగలరు? అందరూ నా వైపు తేడాగా చూడకండి, ఏంటి ఈయన ఎట్లా ఉన్నాడా అని. అందరం అట్లే ఉంటాం, నేను ఒక్కడిని ఏదో తేడాగా ఉన్నట్టు కాదు. నా ఆలోచనలాగానే అందరి ఆలోచనలు, అందరి ప్రవర్తన. మనం ఏం చేస్తూ ఉన్నామంటే వీఆర్ ట్రయింగ్ టు బీ గుడ్, మంచి వాళ్ళం అవటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళము. అపోస్తులైనటువంటి పౌలు ఏమాత్రము సిగ్గుపడకుండా ఉన్న వాస్తవాలను ఆయన ప్రతి సంఘానికి పత్రిక రాసేటప్పుడు చెప్పాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక కూడా 9వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 26 మరియు 27 వచనాలను మనం గమనించినట్లయితే, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరాన్ని నలకొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఆయన స్థితి ఎట్లా ఉంది అనేటువంటిది కొరింథీయులకు చెప్తున్నాడు. వాస్తవంగా కొరింథీయులకు చెప్తున్నాడు అనేటువంటిది కనుక మీరు చూసినట్లయితే, మిగిలినటువంటి వాళ్ళందరితో ఈ మాట చెప్పినా కొరింథీయుల దగ్గర మాత్రం ఈ మాట చెప్పకూడదు ఆయన. ఎందుకు? వాళ్ళు కొరింథీయులు కాబట్టి అన్నాడు ఒక ఆయన. ఎవరితో ఈ మాట చెప్పినా కానీ కొరింథీయులకి ఈ మాట చెప్పకూడదు. ఎందుకంటే కొరింథీ సంఘంలో ఆయన చులకన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు నువ్వు అపోస్తులువే కాదు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఆయన తన అపోస్తలత్వాన్ని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కొరింథీ సంఘంలో. ఆయన చులకన చేస్తున్నటువంటి పరిస్థితి. చులకన చేసే వాళ్ళ దగ్గర ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే మళ్ళీ ఫ్యాక్ట్స్ ఒప్పుకుంటున్నాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది కాదు, నిజం ఎప్పుడు కూడా ఆయన ఎవరి దగ్గర అయినా సరే ఉన్న నిజాన్ని ఒప్పుకునేటువంటి వ్యక్తి. కానీ మనం చూస్తాం, ఈయన దగ్గర మనం ఈ విషయం మాట్లాడితే మనం పలసనైపోతామేమో, చులకనైపోతామేమో, వీళ్ళ దగ్గర వద్దులే. నిజంగా కొంతమంది షేర్ చేసుకునేటప్పుడు కూడా దాన్ని చూసి ఆచితూచి వీళ్ళతో ఈ విషయం చెప్తే దీన్ని ఎట్లా తీసుకుంటారు. ఎందుకంటే కొంతమంది BBC ఛానల్ లాగా ఉంటారు. వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటుందంటే, వీళ్ళు పొరపాటున కనుక ఏదన్నా మన యొక్క లోపం తెలిసిందనుకోండి, దాన్ని నెగిటివ్గా మొత్తము ప్రచారం చేయటం మొదలు పెడుతూ ఉంటారు. అంటే నేను ఎవరి గురించి, లోకం గురించి చెప్పడం లేదు, స్థానిక సంఘాలలో తోటి విశ్వాసులను అలాగ బలహీనపరిచేటువంటి వాళ్ళు, అంటే వాళ్ళ స్వభావం అది. లోకం ఎలాగైతే గాసిప్స్ అని మనం అంటూ ఉంటాం కదా, అట్లా ఏం చేస్తూ ఉంటారంటే ఈ పుకార్లను బాగా తీసుకొని వెళ్ళి ఇలా అంట అలా అంట. ఇవాళ స్థానిక సంఘాల్లో చాలా తలపోట్లు వీటి వల్లే, అసలు వాస్తవాల వల్ల కాదు, లేని విషయాలను ఇలా అలా చెప్పుకునేటువంటి ఈ అలవాట్లు ఉంటాయి కదా, వీటి వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. అయితే అపోస్తులైనటువంటి పౌలు మాత్రము ఆయన తన గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, నేను గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరాన్ని నలకొట్టుకో. ఈ ఒక్క మాట చాలు అసలు కొరింథీయులకి. వెంటనే మనం కట్ చేస్తూ ఉంటాం కదా, ఎడిటింగ్లో కానీ కట్ చేసినట్టు ఈ ముక్క మాత్రం తీసుకొని వెళ్ళి ఆయన ప్రత్యర్థులు, ఇదిగో నేనే భ్రష్టుడినైపోతానేమో చూసారా, మేము చెప్పాం పౌలు పనికిమాలినోడని, విన్నారా, ఇదిగో ఆయనే లెటర్లో రాశాడు. కావాలంటే అంతవరకు అండర్లైన్ చేసి నేనే భ్రష్టుడినైపోతానేమో ఆయన భ్రష్టుడైపోతాడేమో అని ఆయన పరిస్థితి ఎట్లుందంటే ఆయన నలకొట్టుకుంటున్నాడట. ఇప్పటికైనా నమ్ముతారా పౌలు బలవంతుడు కాదని? ఇప్పటికైనా నమ్ముతారా పౌలు ఆత్మీయుడు కాదని? ఆయన పరిస్థితి మనకంటే దారుణంగా ఉంది. నిజంగా అలాగే చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తూ ఆయన తెలియజేస్తున్నాడు, ఉన్న వాస్తవాన్ని మాత్రం ఆయన ఒప్పుకున్నాడు. ఇంకా చెప్పాలంటే పౌలులో ఉన్నటువంటి ఆ స్వభావం, ఇందాక మనం అపోల్లో అని చెప్పేసి అన్నాం కదా, వాస్తవంగా అపోల్లో అంతా అపోల్లోకి మించిన అనేటువంటి మాట నేనైతే మాట్లాడినా, కానీ పౌలు కూడా అటువంటి ఒక స్కాలర్. మీరు పౌలు యొక్క పత్రికలు అయితేనేమి, ఆయన భాషా ప్రయోగం అయితేనేమి, అనర్గళమైనటువంటి ఆయన భాష అయితేనేమి, ఆయన జ్ఞానం అయితేనేమి, దాన్ని కనుక మనం చూసినట్లయితే ఒక్కొక్కసారి అపోల్లో కంటేనేమో అనిపిస్తూ ఉంటుంది. అంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఆయన. కానీ తనలో ఉన్నటువంటి లోపాన్ని మాత్రమో ఆయన కప్పిపుచ్చుకోలేదు ఎక్కడ కూడా.
ఉన్నటువంటి వాస్తవాన్ని చాలా త్వరగా ఒప్పుకునేటువంటి మెత్తటి మనస్సు ఆయనది. ఆయన కొరింథీయులకు పత్రిక రాసేటప్పుడు కూడా చెప్తున్నాడు, నేను గాలిని కొట్టినట్లు పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరాన్ని నలక్కొట్టుకుంటున్నాను, దాన్ని లోపరుచుకుంటున్నాను. ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆ ట్రూత్ని, ఆ ఫ్యాక్ట్ ఆయన చెప్తూ ఉన్నాడు. నేను భ్రష్టుడనైపోతానేమో, నన్ను నేను నలక్కొట్టుకుంటున్నాను, నన్ను నేను లోబర్చుకుంటున్నాను, అలాంటి స్థితిలో నేను ఉన్నాను అనేటువంటిది ఆయన చెప్పగలుగుతున్నాడు. ఈరోజు మన ఆత్మీయ స్థితి మనం చెప్పగలమా? లోకం ఎట్లా ఉంటుందంటే, ఇంట్లో ఏమున్నా లేకపోయినా, ఇందాక చెప్పాను కదా, కదర్ చొక్కాలు 500 రూపాయలు పెట్టుకొని వచ్చినట్లుగా మన దగ్గర ఏమున్నా లేకపోయినా రోల్డ్ గోల్డ్ నగలి వాళ్ళు బాగా అమ్ముడుపోతున్నాయి అని నేను ఎవరిని విమర్శించడం లేదు. దయచేసి రోల్డ్ గోల్డ్ వేసుకునే మమ్మల్ని అందరినీ చులకలు చేశారు అనుకోవద్దు. మీరు ఎవరు రోల్డ్ గోల్డ్ వేసుకున్నా, ఎవరు గోల్డ్ వేసుకున్నారో నాకు తెలియదు అసలు నిజంగా. అవి రోల్డ్ గోల్డ్ అని నాకు తెలియదు. ఆ రోల్డ్ గోల్డ్ వేసుకోవటం వల్ల కొంతమంది స్త్రీల పరిస్థితి నాకు తెలుసు, అవి పడవు. ఆ మెటల్ ఏమవుతుందంటే నల్ల రంగు మొత్తం కూడా మెడ పాడైపోతుంది, చేతులు పాడైపోతాయి, ఎలర్జీలు వస్తాయి. నేను అప్పుడప్పుడు అడుగుతాను, అంత కష్టపడి ఎందుకు వేసుకోవాలి అయ్యి అని. మీకు తెలుసు రోల్డ్ గోల్డ్ పట్టలేదని తెలుసు, ఎలర్జీలు వస్తున్నాయని తెలుసు, అది ఒకరోజు వేసుకొని తీస్తే 4 రోజులు గీక్కోవాలని తెలుసు, ఆ దురద వచ్చి. మరి ఎందుకు అంత కష్టపడి వేసుకుంటారు అంటే, ఒకళ్ళు చెప్పారు మా కొరకు కాదు జనాల కొరకని. మరీ మెడలో ఏమి లేదు అనుకుంటారు, బోసిగా ఉందనుకుంటారు, అలా అనుకుంటారు, ఇలా అనుకుంటారు. వాస్తవంగా మనం మన కొరకు బ్రతకటం లేదు. ఇంకా చెప్పాలి అంటే, మనం వేసుకునేటువంటి బట్టలు మన కొరకు కాదు. మీరు కావాలంటే చూడండి, ఇంట్లో ఉన్నప్పుడు మనకి చాలా సౌకర్యంగా ఉండే నిజం బట్టలు అవి వేసుకుంటాం. అవి మన మనసుకు నచ్చిన బట్టలు, నిజంగా మన మనసుకు హత్తుకునే బట్టలు అవి. కానీ బయటకు వచ్చేటప్పుడు ఏం చేస్తామంటే, ఆ గంజి పెట్టి పెటపెట్టలాడుతూ ఉంటుంది. ఈ ఎండకి మనకు నచ్చదు, అయినా సరే అది వేసుకోవాలి, మన హోదాకు తగ్గట్టుగా అది వేసుకోవాలి. ఈ ముక్కులకి మెడలకి ఇవన్నీ ఇంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఉండవు, ఇంత సరంజామా ఉండదు, మీకు తెలుసు. అక్కడికి వెళ్తే మొన్నెవరో కేరళకి సంబంధించిన ఒక నార్త్ మనకి బాలీవుడ్లో ఉన్న ఒక హీరోయిన్ని చూపించారు. ఒకవైపు ఏమో సినిమాలో ఫోటో, ఒకవైపు ఏమో గుడికొచ్చిన ఫోటో. నిజంగా ఆమెను చూస్తే ఆ హీరోయిన్ అనుకోలేదు. చక్కగా హీరోలో ఆమె హీరోయిన్ సినిమాల్లో పెదేలకు రంగేసి, బొగ్గలంతా ఎర్రగా ఉండి, తల గందరగోళంగా ఉండి చాలా బాగా ఉంది. బయట ఫోటో చూపించేసరికి అందరు అమ్మాయిలాగా మామూలుగా ఉంది. అంటే మనకు తెలుసు మామూలుగా మనం ఎలా ఉంటామని, కానీ బయటకు వచ్చినప్పుడు బయట ప్రపంచానికి వేరే లుక్ మనం చూపిస్తూ ఉంటాం. అది మన వస్త్రాలైనా సరే, ఏదైనా సరే. కానీ వాస్తవాలు చూపించేటువంటి వాళ్ళు, వాస్తవాలు మాట్లాడే వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఉన్నారా అంటే ఉన్నారు, ఉండాలి. ఎవరు వాళ్ళు? క్రైస్తవులు కూడా వాస్తవం మాట్లాడలేకపోతే ప్రపంచంలో ఇంకెవరు మాట్లాడతారు? క్రైస్తవులు కూడా వాస్తవం మాట్లాడలేకపోతే, వాస్తవం జీవించలేకపోతే, భ్రమలోనే బ్రతుకుతూ ఉంటే వీళ్ళు కూడా ఇంకా ప్రపంచంలో ఎవరున్నారు? క్రీస్తుప్రభు అంటాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని. మీరు కావాలంటే 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ డెకరేషన్ అంతా వాళ్ళకి తెలియదు. ఈవేళ ఫంక్షన్లు అంటే అట్టహాసంగా బయలుదేరి వస్తున్నారు, కానీ ఒకప్పుడు ఇంత అట్టహాసంగా ఉండేది కాదు. ఈవేళ ఇల్లులు అంటే కూడా అట్టహాసంగా కొడుతున్నారు, కానీ ఒకప్పుడు ఇలా కట్టేటువంటి వాళ్ళు కాదు. ఒకప్పుడు భోజనాలు అంటే కూడా, పెళ్లి భోజనాలు అంటే కూడా ఇప్పుడున్నట్లుగా అట్టహాసంగా ఉండేవి కాదు. మా చిన్నప్పుడు మొట్టమొదట ఒక చోట చనిపోయినటువంటి ఒక భోజనాల్లో, అంటే దినం భోజనాలు అని అంటారు కదా, ఒక చోట స్వీట్ వేశారు. ఊరంతా చెప్పుకున్నారు అది. వాళ్ళ నాయనమ్మ చచ్చిపోవటం, వాళ్ళకి బాగా సంతోషం, ఆస్తి అంతా వీడికి వచ్చేసిందిగా, అందుకే ఆ మనవడు అట్లా వేస్తుంటాడని ఊరంతా చెప్పుకున్నారు దాన్ని. ఆ తర్వాత ఏమైందంటే, అంటే వాళ్ళు కొంచెం బాగా డబ్బు ఉన్నోళ్ళు, ఆస్తి అంతా కూడా బాగా వచ్చేసింది, అది నిజం. కానీ అది ఆయన అందుకేసాడో ఎందుకేసాడో తెలియదు. ఆ తర్వాత ఏమైందంటే, ఆ బజార్లోనే ఇంకొకరు చనిపోయినప్పుడు వాడు స్వీట్ వేస్తే మనం వేయలేమో అని 2 స్వీట్లు వేశారు దినం భోజనానికి. ఇక ఎక్కువ సంతోషం ఆ సంతోషం కాదు. ఇప్పుడు ఏమైందంటే పోటీ, వాడు ఒకటేసాడా, వాడికంటే డబ్బు ఉన్నోళ్ళం మనం, మన ఇంట్లో చావుకు 2 వేయండి స్వీట్లు. ఆ తర్వాత ఏమైపోయిందంటే 2 వేస్తే 3, 3 వేస్తే 4. అసలు ఆ తర్వాత చచ్చిపోయిన భోజనాలు, దినం భోజనాలకి స్వీట్ వేస్తే ఎవరు మాట్లాడుకోలేదు కొంతకాలానికి. ఏంటంటే అది కామన్ అయిపోయింది. ఈరోజు మనం ఉన్నటువంటి ఆధునిక ప్రపంచం అనేటువంటిది ఎట్లా అయిపోయిందంటే, వాస్తవాన్ని చూపించే స్థితిలో మనం లేవు. ఒక 20, 30, 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోండి, మనుషులకి ఇవన్నీ కూడా తెలియదు. ఎలా ఉండేవాళ్ళు ఇంకా చెప్పాలంటే, దే షోన్ ది ట్రూ కలర్, ట్రాన్స్పరెంట్గా ఉండేవాళ్ళు. వాళ్ళ నిజమైనటువంటి రంగు ఏంటో వాళ్ళు చూపించేవాళ్ళు. ఈరోజు మనసు లోపల పెట్టుకుంటాం, కానీ బయటికి మాట్లాడలేము. బయటికి మనమేంటి, ఒకవేళ ఎవరినన్నా చూస్తే మనకు మనసులో పెయిన్ కలిగింది, ఈవెన్ మన పెయిన్ బయటికి చెప్పలేం. నీ వల్ల నేను ఇలా ఇబ్బంది పడుతున్నా, నీ వల్ల నాకు ఇలా కష్టంగా ఉంది, దయచేసి నువ్వు నాతో మాట్లాడదు, రేపు మళ్ళీ అవసరం వచ్చిద్దేమో, దాన్ని అట్లా పెడదాం. ఆ రిలేషను తెంపుకోవద్దు, అట్లా పెడదాం, అవసరానికి ఉపయోగపడతారు.
అందువల్ల ఏంటంటే వాళ్ళ నిజమైన రంగు చూపించటం లేదు. కానీ ఇలాగ గనక మనము మరొక రకంగా చెప్పాలంటే ఇది చాలా పెద్ద మాట బైబిల్లో. దీన్ని ఏమంటారంటే హిపోక్రసీ అని అంటూ ఉంటాడు. వేశ్యధరణ, లేనటువంటి దాన్ని బయటికి చూపించటం. ఈరోజు క్రైస్తవులు కూడా, అంటే నేనేదో బట్టల గురించో నగ గురించో అది వేషధారణ అని అనటం లేదు, కానీ ఒకసారి ఒకరు అడిగారు, తలకి రంగు వేసుకోవటం వేషధారణ అవుతుందా అని. అంటే జుట్టుకి రంగు వేసుకోవటం వేషధారణ అవుతుందా అంటే, ఆయనకి అప్పుడప్పుడే తెల్లబడుతున్నాయి అంటే వెంట్రుకలు, నేను రంగు వేసుకుంటే వేషధారణ అవుతుందా అని. అవుతుందా అంటే దాని ఆన్సర్ ఏంటి? అన్ఫార్చునేట్లీ ద ఆన్సర్ ఈజ్ ఎస్. వేషధారణ అంటే వేషాన్ని ధరించటం, లేని దాన్ని ఉన్నట్లుగా చూపించటం. నీ వెంట్రుకలు తెల్లబడితే తెల్లగానే చూపించు. కొంతమంది జుట్టుకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది, విగ్ ఉంటుంది, చాలా చెప్పారు నాకు చిన్నప్పటి నుంచి కూడా. అంటే మా బైబిల్ స్కూల్లో అసలు నేను చెప్పాను, జుట్టు ఎప్పుడు పోతుందా అని ఎదురు చూసిన వాళ్ళం మేము. బైబిల్ కాలేజీలో చదువుకునేటప్పుడు బాల్డ్ హెడ్ అని ఒక బుక్ ఉండేది. అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద ప్రీచర్లందరికీ కూడా బాల్డ్ హెడ్ ఉండేది, జుట్టు అంతా ఊడిపోయి. ఆ పుస్తకం అంతా చూసి ఇన్స్పైర్ అయ్యి తలనిండా జుట్టు ఉన్నప్పుడు మాకెప్పుడు వస్తుందో అవకాశం అని దేవుని దగ్గర ఎదురు చూసిన వాళ్ళం మేము. ఎప్పుడైతే జుట్టు ఊడిపోతుందో, మాకు జుట్టు ఊడిపోయినప్పుడు మా హాస్టల్లో ఎట్లుండేదంటే అలా జుట్టు చూపించి చూడు నాకెంత ఊడిందో అని పోటీ పడేవాళ్ళం. మేము ఎప్పుడు బాధపడలేదు జుట్టు ఊడితే. ఈరోజు కూడా జుట్టు ఊడినందుకు ఇలా ఉన్నందుకు ఎప్పుడూ ఏమీ బాధపడలేదు. 100% మేము చాలా సంతోషంగా ఉన్నాం దేవుడు మాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి. ఒకవేళ జుట్టు తెల్లబడుతుంది అనుకోండి, ఇంకా చాలా సంతోషంగా ఉంటాం. ఎందుకు? తలనేర్పు అనేటువంటిది అదొక కిరీటం అది. కాబట్టి మనకు అది దేవుడిచ్చేటువంటి హానర్. అంతేగాని దానికి నువ్వు రంగేసుకుంటే, అంటే వేసే వాళ్ళని నేనేమి తప్పని అనటం లేదు, అది వాళ్ళ మనస్సాక్షికి చెందింది. మీరు ఏం చూపించుకోవటానికి వేస్తున్నారు అనేటువంటిది. ఆల్రెడీ వయసు అయిపోయింది, మీరు ఏం చూపించుకోవటానికి వేస్తున్నారో అది వాళ్ళకి సంబంధించింది. కానీ ఏమిటంటే లోకంలో అది కామన్. నా చిన్నప్పుడు అప్పట్లో పళ్ళు తోముకునే బ్రష్తో రంగు వేసుకుంటూ ఉండేవాళ్ళు, చాలా కష్టపడి రంగు వేసుకునే వాళ్ళని వేరే రకంగా అనుకునేవాళ్ళు. ఇక అదేంటనేది నేను చెప్పను. ఆ రోజుల్లో ఇప్పుడు రంగు వేసుకుంటే ఏమనుకోరు, అసలు వేసుకోకపోతే ఏమన్నా అనుకుంటారు, ఏంటి తెల్లబడ్డే కదా వేసుకోవచ్చు కదా అని. అంటే నేనేం తెలియజేస్తున్నానంటే, ఇవాళ రేపు ప్రపంచం అనేటువంటిది ఎట్లా ఉంది అంటే వాస్తవాన్ని చూపించే పరిస్థితుల్లో లేదు, వాస్తవాన్ని మాట్లాడే పరిస్థితుల్లో లేదు. ఆత్మీయ జీవితం కూడా అలాగనే, మనకు అలవాటైపోయే భౌతిక జీవితంలో లాగానే ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏంటో మనం దాన్ని ఒప్పుకోలేము. ఎదుటి వాళ్ళు చెప్పినా కానీ దాన్ని అంగీకరించం. అదేదో తక్కువేమో, మనల్ని చిన్నతనం అంటే చిన్న చూపు చూస్తారేమో అని మనం అనుకుంటూ ఉన్నాం. బైబిల్ మనం చదివేటప్పుడు నిజంగా అపోస్తులైనటువంటి పౌలు తన వాస్తవ పరిస్థితిని ఎక్కడ ఎట్లా ఉందో అట్లా ఉన్నట్లుగా కొంచెం కూడా ఎక్కువ చేయకుండా మాట్లాడాడు. నిన్న మనం చూసాం రోమిలకు రాసినటువంటి పత్రికలో అయితే, మేలైనది చేయనెరుగుదురు కానీ అలాగ చేయుట నాకు తోచటం లేదు అని చెప్పేసి అంటున్నాడు. నాకు కలుగటలేదు. అంతేకాదు, నాలో మంచి ఏది నివసింపదని నేను ఎరుగుదును, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. నువ్వు ఎంత దౌర్భాగ్యుడు అని ఎదుటోళ్ళు అంటాం కాదు, నేనెంత దౌర్భాగ్యుడని ఆయనే అంటున్నాడు. ఆయన ఒప్పుకున్నాడు ఆ విషయాన్ని. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, మన ఆత్మీయ జీవితంలో విజయాన్ని మనం పొందాలి అంటే ఖచ్చితంగా మనము చేయవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, మనము మన అన్వర్తినెస్ని మనం ఒప్పుకోవాలి. అది ఏ విషయమైనా, ఏ విషయంలో మన లోపం ఉందో ఆ ఇంపెర్ఫెక్షన్ని మనం వెంటనే ఒప్పుకునేటువంటి వాళ్ళగా ఉండాలి. చిన్నపిల్లలు ఎలాగైతే మెత్తటి మనస్సు కలిగి వాళ్ళు ఒప్పుకుంటారో, అలా మనం ఒప్పుకోగలిగినటువంటి వాళ్ళగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆత్మీయంగా ఎదగటం అనేటువంటిది సాధ్యపడుతుంది. నేను బాగానే ఉన్నాను అని కనుక మనం అనుకుంటే మనం ఎప్పటికీ కూడా దాన్ని సరి చేసుకోలేము. నేను మాట్లాడింది తప్పు అనుకుంటే దాన్ని దిద్దుకుంటాను, నేను మాట్లాడింది సరే అనుకుంటే దాన్ని ఎప్పటికీ నేను దిద్దుకోలేను. కాబట్టి మొట్టమొదట మనం ఏంటంటే వెంటనే మనం దాన్ని ఒప్పుకునేటువంటి వాళ్ళగా ఉండాలి. అంతేకాదు, మనం చేయవలసినటువంటి మరొక విషయం ఏమిటి అంటే, మనలో ఉన్నటువంటి ఆ తప్పిదాన్ని ఒకటి ఒప్పుకోవటం అయితే రెండవది దాన్ని దిద్దుకోవటం. ఒప్పుకోవటం మాత్రం చాలదు. కొంతమంది ఒప్పుకుంటారు కానీ దాన్ని ఎప్పుడు దిద్దుకోరు. ఎప్పుడు చేసే తప్పే మరలా చేస్తూ ఉంటారు. కానీ ఇందులో మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మనం ఒప్పుకోవటం మాత్రమే కాదు, వెంటనే దాన్ని దిద్దుకునేటువంటి వాళ్ళగా కూడా ఉండాలి. అపోస్తులైనటువంటి పౌలు యొక్క జీవితంలో కనుక చూసినట్లయితే మీరు చూడండి, రోమాపత్రిక, ఆ తర్వాత వరుసగా ఆయన రాస్తున్నటువంటి పత్రికలు, ఆ తర్వాత చివరికి వచ్చిన తర్వాత 2 తిమోతి రాసిన పత్రిక, మంచి పోరాటం పోరాడి తిని, ఈ పత్రికల్లో కనుక మీరు వరుసగా చూసుకుంటూ వెళ్తే ఒక గ్రాఫ్ ఎలాగైతే ఎదుగుతూ ఉంటుందో ఆయన ఆత్మీయ జీవితం అనేటువంటిది అలా ఎదుగుతూ ఉంది.
తిమోతికి రాసిన 2వ పత్రిక వచ్చేసేటప్పటికి ఆయన చెప్తూ ఉన్నాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. నిజంగా రోమాపత్రికలో నాలో మంచిదేది నివసించదు అని చెప్పినటువంటి అదే పౌలు నా పరుగు కడముట్టించాను అని చెప్తున్నాడు. అలా ఆయన చూపించాడు వాస్తవం ఏమిటి అనేటువంటిది ఆయన చూపించాడు. అంటే ఆయన తనలో ఉన్న లోపం చెప్పేటువంటి వాడిగా మాత్రమే కాదు, వెంటనే దాన్ని దిద్దుకునేటువంటి వాడిగా కూడా ఆయన ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం కనుక గమనించినట్లయితే 25వ వచనం వరకు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖము చూచుకున్న మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూసుకొని అవతలికి పోయి తన్నెట్టివాడు వెంటనే మర్చిపోను కదా. అయితే స్వాతంత్రం నిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరుచూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మర్చివాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియల్లో ధన్యుడగునో. మనము కేవలం వినేటువంటి వాళ్ళుగా మాత్రం ఉండొద్దు అని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు. మరి ఏం చేయాలి? కేవలం వినేటువంటి వాడిగా కనుక ఉన్నట్లయితే నువ్వు అద్దంలో చూసుకొని అవతలకు వెళ్ళి తన సహజ ముఖము ఎలా ఉంటుందో మర్చిపోయేటువంటి మనిషి ఎట్లా ఉంటాడో అలా నువ్వు ఉంటావు. అలా కాకుండా ఏం చేయాలి అంటే నువ్వు వాక్య ప్రకారం ప్రవర్తించాలి. అంటే వాక్యానికి నాలో విరుద్ధమైన ఈ స్వభావం ఉంది అంటే వెంటనే దాన్ని దిద్దుకో. వెంటనే కరెక్షన్. అలా ఒకవేళ మనం కరెక్షన్ చేసుకుంటూ కనుక వెళ్ళామనుకోండి, కొంతకాలం అయ్యేసరికి ఏమవుతుందంటే మనం పూర్తిగా క్రీస్తు సారూప్యంలోనికి వచ్చేస్తాం. ఇది చదివేటప్పుడు ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుకొస్తూ ఉంటుంది. బైబిల్ చదివేటప్పుడు చాలామందికి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. నేను కూడా బైబిల్ కాలేజీలో చదివేటప్పుడు చాలా ప్రశ్నలు వచ్చాయి. అసలు ప్రశ్నలు అనగానే అందరూ క్లాసులో నా ముఖం చూసేవాళ్ళు. ప్రశ్న అనగానే చాలా ప్రశ్నలు. మాకేంటంటే క్లాసు మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు, చివరి పేజీ తిప్పండి, అందులో రాసుకోండి అని అన్నారు. అందులో రాసుకోండి అంటే నోట్స్ కంటే ప్రశ్నలు ఎక్కువయ్యాయి ఒక్కొక్క నోట్స్లో, అయితే ఒక్కొక్క నోట్బుక్లో. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ కూడా చివరిలో, అంటే నేను ఇక ఒకసారి టీచర్ని అడిగాను, మీరు చివరిలో రాసుకోండి అన్నారు. నేను చివరిలో రాసుకుంటాను. 1వ అధ్యాయం అయిపోయింది, 1వ అధ్యాయంలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. 2వ అధ్యాయం అయిపోయింది, 2వ అధ్యాయంలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. 3వ అధ్యాయంలో ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటితో నాకేమనిపిస్తుంది అంటే అసలు నేను ఈ అధ్యాయాలు నేర్చుకోలేదు అనేటువంటి భావన కలుగుతుంది నాలో. ఇన్ని ప్రశ్నలు ఉంటే ఇంక నేను ఏమి నేర్చుకున్నట్టు? అవి తీరినప్పుడు కదా నేను నేర్చుకున్నాను. వాస్తవంగా ఆ తర్వాత ఏమైందంటే ఒక టీచర్, ఒక పెద్ద ఆయన వచ్చి ప్రశ్నలన్నీ కూడా తీసుకొని చాలా ప్రశ్నలు ఉన్నాయి అంటే క్వశ్చన్ అవర్ పెట్టేశారు. క్వశ్చన్ అవర్ పెట్టి రోజు రాత్రిపూట క్వశ్చన్ అవర్, భోజనం చేయగానే ప్రశ్న మొత్తం కూడా క్వశ్చన్ అవర్ ఉండేది. నైటు 8, 9, 10, ఒక్కోసారి 11 అయిపోయేది. అలా కొంతకాలం పెట్టేసరికి ప్రశ్నలన్నీ ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఏ పుస్తకం చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ నేర్చుకున్నాము అనేటువంటి ఆ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. నేనేం చెప్తున్నానంటే ఆత్మీయ జీవితంలో కూడా లోపము వదిలిపెట్టుకుంటూ, లోపాలన్నీ వదిలిపెట్టుకుంటూ వెళ్ళిపోయి వెనక్కి తిరిగి చూస్తే మనకు అన్ని లోపాలే కనబడతాయి, ప్రశ్నలు కనబడినట్లు. నేను ఎదిగాను అన్న ఫీలింగ్ మనలో కనపడదు. మనం ఎదిగాము అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఒక లోపం ఎప్పుడైతే గుర్తించామో దాన్ని వెంటనే మనం ఒప్పుకోవటం మాత్రమే కాదు, వెంటనే దాన్ని దిద్దుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. కొంతమందిలో ఎట్లుంటుందంటే పరిస్థితి, పోయిన సంవత్సరం వాళ్ళలో ఉన్న లోపం చెప్తారు, బ్రదర్ మీరు ఇలాగని. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా బ్రదర్ మీరు ఇలా మారలేదు అని అంటారు. ఒక ఆయన అంటున్నాడు, మన ప్రభువు మారడు, మన స్వభావం కూడా మారదు అంటున్నాడు. ఫస్ట్ హాఫ్ పాజిటివ్గానే ఉంది కానీ సెకండ్ హాఫ్ నెగిటివ్గా ఉంది. మన ప్రభువు మారడంటే ఓకే, మన స్వభావం మారదంటే ఇప్పుడు వాస్తవంగా నీ మంచి స్వభావం అయితే నువ్వు మార్చుకోవద్దు. ఒక దానియేలులాగా, షడ్రకులాగా, అబేద్నెగోలాగా ఒక మంచి స్వభావం, నేను అసలు అపవిత్రుని చేసుకోను అనే స్వభావం అయితే యువర్ రైట్, ఖచ్చితంగా నువ్వు అసలు మారొద్దు. ప్రపంచమంతా ఒకటే వచ్చినా మారొద్దు. కానీ నీలో ఒక చెడ్డ స్వభావం ఉంది అని తెలిసినప్పుడు వెంటనే దాన్ని నువ్వు మార్చుకోవాలి. అంతేగాని అలవాటు అయిపోయిందండి. కొంతమంది అంటారు, ఏమనుకోవద్దు ప్లీజ్, నాకు అలవాటు అయిపోయింది అలాగా. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, సహోదరుడు అనే దానికంటే సేవకుడు. ఆయనకి ఒక్క మాట, ఎక్కువ బూతులు మాట్లాడు, ఒక్క బూతు మాట మాత్రమో మాకు తెలుగులో అటువైపు ఏమంటారంటే ఊత పదం. ఇటు కూడా అంతే అంటారా? అంతేగా. ఊత పదం అంటే ప్రతి మాటకు పదే వచ్చేస్తుంది. మాట్లాడతాడు ఓరిని అవ్వ, మళ్ళీ ఏదో మాట్లాడు ఓరిని అవ్వ,
కాసేపుడు కోరిని అంటూ ఉంటాడు. ఎదుటోళ్ళు కొత్త వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంత బూతులు ఈయన అసలు సేవకుడా, నోట్లో అసలు అన్ని బూతులు వస్తున్నాయి అనుకుంటాడు. కొత్త వాళ్ళకి ముందే చెప్తాడు, నాకు అది ఊత పదం, మీరేమనుకోవద్దని. ఇప్పుడు నువ్వు వాళ్ళతో ఏమనుకోవద్దు వచ్చినోడికల్లా చెప్పే బదులు నువ్వు దాన్ని మార్చుకోవాలి కదా. ఎప్పటికి మార్చుకుంటావు? ఒకసారి ఒక సహోదరుడు నన్ను అడిగాడు, పలానా ఆయన నీకు తెలుసు కదా, నీకు కూడా పరిచయమే కదా అన్నాడు. పరిచయమే అన్నాను. ఆయన నీ బూతులు తిడతాడు, పరలోకానికి ఎట్లా వెళ్తాడని అడిగాడు ఒక సేవకుడిని. పెద్ద సేవకుడు ఆయన, మా ఏరియాలో పేరు చెప్పను కానీ పెద్ద సేవకుడు. అంటే ఆయన ఒక్కడే కాదు, బూతులు తిట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు, అందుకనే నేను చెప్పటం లేదు. ఇప్పుడు ఆ స్వభావం ఉంది కదా, ఎప్పటికి మారుతాం మనం? ఇప్పుడు పోయిన సంవత్సరం అలా ఉన్నాం, 2 సంవత్సరాల ముందు అలా ఉన్నాం, 4 ఏళ్ల ముందు అలా ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ఈ స్వభావం ఇప్పుడుది కాదు, క్రీస్తులోకి రాకముందు అలవాటైనటువంటి నేచర్ అది. క్రీస్తులోకి రాకముందు అలవాటైనటువంటి ఆ పాడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో, ఆ చెడ్డ అలవాట్లను ఇంతకాలం ఈడ్చుకొని వస్తున్నాం. కానీ మనకి తెలుసు అది లోపమని, కానీ ఈ రోజు వరకు దాన్ని దిద్దుబాటు చర్యలు అనేటువంటి మనం చేపట్టలేదు. కాబట్టి దాన్ని గుర్తించడం మాత్రమే గొప్ప విషయం కాదు, వెంటనే దాన్ని ఒప్పుకోవటం మాత్రమే. బ్రదర్ నాకు ఇలాంటి ఊత పదం ఉంది ఏమనుకోవద్దు అని చెప్పటం మాత్రం గొప్ప విషయం కాదు. నువ్వేం చేయాలి? నువ్వు దాన్ని ఖచ్చితంగా సరి చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఎంత త్వరగా నువ్వు ఒప్పుకోగలుగుతున్నావో సాధ్యమైనంత త్వరగా దాన్ని సరి చేసేయి. ఒకసారి డాక్టర్లు ఏం చేస్తారంటే, ఇది మందులతో కరిగేది కాదు, వెంటనే ఆపరేషన్ పెడదామంటారు. సాధ్యమైతే వెంటనే ఆపరేషన్ పెట్టి ఆ స్వభావం మీద ఆపరేషన్ పెట్టి దాన్ని తీసి అవతల వేసి మరలా మనలో కనబడకూడదు. అది ఎప్పుడు నాలో ఈ స్వభావం ఉంది అని మనం చెప్పుకునే వాళ్ళగా ఉండకూడదు. అపోస్తులైనటువంటి పౌలును చూడండి, ఆయన ఆత్మీయ జీవితం ఎట్లా ఉంటుందంటే, ఆయన చెప్పుకునేటువంటి మునుపు స్వభావం ఏది మరలా కనబడదు. దాన్నంతా కూడా ఆయన వదిలిపెట్టేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన ఫిలిప్పీ పత్రికలో చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాడు, వెనక ఉన్న వాటిని మరిచి వాటన్నింటినీ కూడా అక్కడ వదిలిపెట్టేశాడు, పెంటతో సమానంగా ఇచ్చాడు. పెంటను ఎలాగైతే ఎత్తి అవతల వేస్తూ ఉంటారో, ఆయనలో ఉన్నటువంటి ప్రతి చెడ్డ స్వభావాన్ని ఆయన తీసి అవతల వేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే వాటన్నింటిని లాగి మూట కట్టుకొని మనతో పాటే అన్నింటినీ ఈడ్చుకొని వెళ్తూ ఉంటాం. మనలో తెలుసు, మనలో చెడ్డ స్వభావాలు ఎన్ని ఉన్నాయంటే, కోపం ఉందా అంటే నేను చెయ్యెత్తమని అడగను, భోజనానికి వెళ్ళే ముందు శోధన అది. కొంతమంది చెప్తూ ఉంటారు మా సేవకుడు కోపం ఎక్కువ అని. మొన్న మధ్య కూడా నన్ను గురించి ఎవరో అంటున్నారు, అప్పట్లో చాలా కోపం ఉండేది ఇప్పుడు తగ్గిందిలే అని. నేను అనుకున్న అమ్మయ్య సంతోషం, మంచి సాక్ష్యం ఇచ్చారని. అప్పట్లో కోపం ఉండేది ఇంకా ఎక్కువైందంటే నేను ఇంకా పనికి మాలిన వాడిని అయ్యానని అర్థం. నిజం అది. అప్పట్లో కోపం ఉండేది ఇంకా ఎక్కువైందంటే అది నేను ఇంకా పనికి మాలిన వాడిని అయ్యానని. అప్పట్లో కోపం ఉండేది ఏమీ తగ్గలేదంటే నేను ఏం మార్చుకోలేదని. అప్పట్లో కోపం ఉండేది ఇప్పుడు తగ్గిందంటే పర్లేదు, సంథింగ్ బెటర్. అలాగా మనలో ఉండేటువంటి ఆ గుణాన్ని, అంటే మనకి కూడా క్రీస్తులోకి రాకముందు మనం కూడా లోకంలో ఒకళ్ళమే, మనమేమి అంతకంటే గొప్ప వాళ్ళం కాదు. లోకంలో వాళ్ళకి ఎన్ని మాటలు వచ్చో అంతకు మించిన మాటలు వచ్చు. ఒక్కొక్కరు అంటారు, ఒకసారి ఒక ఆయన అన్నాడు, తెలుగు బూతుల్లో నాకు తెలియని బూతులే తెలుసా అన్నాడు. నాతో డిక్షనరీ రాయించవచ్చు అన్నాడు. నిజంగా ఆయన నోటితో చెప్పిన మాట, తెలుగు బూతుల్లో నాకు తెలియని బూతు లేదు నాతో, అంటే అన్ని బూతులు నాకు వచ్చని. మాట్లాడితే అసలు బూతు మాటతోనే మొదలుపెట్టి అప్పుడు చెప్పాలనుకుంది చెప్పి మళ్ళీ చివరిలో ఒక బూతు మాటతో ముగిస్తారు. కొంతమంది మాటలు అట్లుంటాయి. అది క్రీస్తులోకి రాకముందు. మరి నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనల్ని గురించి జనం ఏం చెప్తున్నారు? బ్రదర్ క్రీస్తులోకి రాకముందు అట్లా ఉండేదండి, ఇప్పుడు చాలా బాగా మాట్లాడతాడు. అసలు ఆయన మాట్లాడితే ఆయన మాటలో ఒక్క లోపం మనం ఎత్తి చూపించలేం. అప్పట్లో ఆయన అలా ఉండేవాడు, కానీ ఇప్పుడు ఆయన ప్రవర్తనలో ఒక లోపం మనం ఎత్తి చూపించలేం అనేటువంటి విధంగా మనం మారుతున్నామా? అలా కాకపోతే మనం కేవలం వినువారు మాత్రమే అయి ఉంటున్నాం, కానీ మనల్ని మనం వాక్య ప్రకారం దిద్దుకునేటువంటి వాళ్ళగా లేము. అపోస్తులైనటువంటి పౌలు యొక్క జీవితంలో సక్సెస్కి కారణం ఏమిటంటే, మనకేమీ దేవుడు 300-400 సంవత్సరాల ఆయుష్ ఇవ్వడు, ఎవరికి ఇవ్వడు. ప్రతి మనిషికి ఇంకా చెప్పాలంటే రోజు రోజుకి ఆయుష్ అనేటువంటి తగ్గిపోతూ ఉంది. పాత నిబంధనలో మనం చూస్తూ ఉంటాం, దాదాపుగా మెతుషెల కనుక చూసినట్లయితే 969 సంవత్సరాలు, ద లాంగెస్ట్, చాలా చాలా పెద్ద లైఫ్ స్పాన్ అయింది. కానీ అప్పట్లో 900, ఆ తర్వాత ఇప్పుడు మా ఆయుష్ కాలము 200 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 300 సంవత్సరాలు, అంతేనా? అట్లా కాదా? ఎంత? 70 అధిక బలం ఉంటే 80. అయినా 70కి కూడా మనం ఏం ఎదురు చూడట్లేదు, మనకు అంత ఆశ కూడా లేదు. 60 బతికితే బాగా బతికినట్టని మనకు తెలుసు, అంతే కదా? 70-80 కూడా ఎదురు చూడటం లేదు. నిజంగా మీరు గమనించండి, ఒక 60 సంవత్సరాల లైఫ్ స్పాను, జీవితకాలం ఆయుష్, ఇందులో కూడా మనం క్రీస్తుని తెలుసుకునేసరికి 15, 20, 30 అయిపోతున్నాయి. ఒకవేళ ఉదాహరణగా 30 అయిపోతే ఇంకా మిగిలింది ఎంత? 30. ఈ 35 సంవత్సరాల వయస్సులో, ఈ 35 సంవత్సరాల కాలంలో క్రీస్తులాగా ఎదగాలి అనేటువంటి గురి దగ్గరకు నువ్వు వెళ్ళాలి అంటే ఎంత వేగంగా వెళ్ళాలి?
అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈవేళ మన ఎవ్వరి స్పీడు సరిపోదు. ఈవేళ మన ఎవ్వరి స్పీడు సరిపోదు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఇదే స్పీడులో గనక వెళ్తే అసలు క్రీస్తు అనేటువంటి ఆ సారూప్యతను ఊహించుకోవటానికి కూడా మనం సరిపోం. అసలు ఏమాత్రం ఇవాళ స్థానిక సంఘాలు ఇంతమంది అంతమంది సంఖ్య పెరుగుతున్నాం, కానీ నాణ్యత పెరిగేటువంటి విధంగా లేనే లేదు. మహాత్మా గాంధీ చెప్పినటువంటి ఒక మాట, ఆయన క్రైస్తవ్యాన్ని గురించి చెప్తూ, భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ బైబిల్లో ఉన్న క్రైస్తవుల్లా జీవించి ఉంటే భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఎప్పుడో క్రైస్తవులుగా మారేవాళ్ళని ఆయన ఇచ్చిన విట్నెస్ ఆయన ఆటోబయోగ్రఫీలో రాశాడు. భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ బైబిల్లో ఉన్న క్రైస్తవుల్లా జీవించి ఉంటే అంటే దాని అర్థం ఏంటి? బైబిల్లో ఉన్న క్రైస్తవులు వేరే, మన భారతదేశంలో ఉన్న క్రైస్తవులు మనం వేరే. ఎవరో కాదు, మనం వేరే. కాబట్టి మనం అలా జీవించడం లేదు. అలా గనక జీవించి ఉంటే భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఎప్పుడో క్రైస్తవులుగా మారేవాళ్ళు. అంటే వాళ్ళు క్రైస్తవులుగా మారకపోవడానికి ప్రధానమైన అడ్డేమిటి? కరపత్రికలు ప్రింట్ అయిపోవటం కాదు, పంచడం అని కాదు, లేకపోతే సువార్త సభలు పెట్టడం కాదు, ప్రకటించకపోవటం కాదు. ప్రధానమైన అడ్డుబండి ఏంటి? మన జీవితం. రోజు ఎలా మార్చాలని కూర్చొని ఆలోచన చేస్తారు. మార్చేది ఏమీ లేదు. మనం మారితే లోకం అంతా మారుతుంది. మనమే పెద్ద అడ్డుబండ. వాళ్ళందరికీ పెద్ద ఆ గుదిబండ ఎవరంటే మనమే. మన జీవితాలు అడ్డైపోయినాయి, మన మాటలు అడ్డైపోయినాయి. కొంతమంది అడుగుతూ ఉంటారు, అంటే ఇలాంటి మాటలు వింటే కష్టంగా ఉంటుంది, బ్రదర్ ప్రార్థనకి వెళ్తా ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా అని అంటారు. అంటే కొన్ని మాటలు ఉంటాయి. కొంతమంది అంటే మనం అనకూడదు, కానీ ప్రార్థనకు వచ్చేటువంటి వాళ్ళు కూర్చొని లోకస్తులు ఎలాగైతే జబర్దస్తు, మీకు తెలుసా? అంటే కర్ణాటకలో మీరు చూడరేమో జబర్దస్తు. మా ఆంధ్ర వాళ్ళకి బాగా తెలుసు, చెప్పరు. అయితే ప్రార్థనకు వస్తారు కదా, ఇలాంటి మీటింగ్లో చెప్పరు, బయటికి వెళ్తే చెప్తారు. జబర్దస్తు, ఎక్స్ట్రా జబర్దస్తు కూడా ఉంది. ఇంకా దానికి ఈక్వలెంట్ ఏమేమో ఉన్నాయి, ఎవరు నాకు చెప్పరు. మొన్న ఏదో చెప్తున్నారు, చెప్పండి పర్లేదు. డి ఇంకోటి కూడా ఉంది, శ్రీదేవి. పర్లేదు చెప్పండి, నేనేమనుకోను, మనకు తెలుసు అని అందరికీ తెలుసు. కాదు సీరియల్ కాదు. ఇవేంటంటే ఈ జబర్దస్తు, ఎక్స్ట్రా జబర్దస్తు, డి, ఇవన్నీ నాకు ఎలా తెలుసు అంటే నిన్నే నేను చదువుతూ ఉన్నాను. ఆయన పేరు జబర్దస్త్లో ఆయన ఎవరో పేరు, ఒక కమెడియన్ ఉన్నాడు. ఆయన అంతకుముందు జనసేనకి ప్రచారం చేశాడు. అసలు హైపర్ ఆది, ఆయన గురించి నిన్న ఇప్పుడు ఎందుకో ప్రచారానికి దూరం ఉన్నాడు అని చెప్పేసి మొత్తం ఈ షోల పేర్లని రాశాడు. నాకు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్తే తెలుసు, దానికి ఈక్వలెంట్ ఇంకా చాలా ఉన్నాయని అది చదివినప్పుడు అర్థమైంది ఆర్టికల్. ఆ డి ఒకటి, తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీలు ఒకటి, ఇలాంటివి ఉన్నాయి. ఇందులో మీరు కనుక గమనించినట్లయితే అన్ని భూతార్థాలు వచ్చేటువంటి డబల్ మీనింగ్ డైలాగులు అన్నీ భూతార్థాలే. అవి ఏం చేస్తూ ఉంటారంటే, అంటే స్త్రీలను కించపరుస్తూ వాళ్ళ మీద ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఆ షో నడుస్తూ ఉంటే దాన్ని చూడటానికి జనాలు ఎగబడుతూ ఉంటారు. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఇదే మాటలు మన తల్లినో మన చెల్లినో మన ఇంట్లో వాళ్ళనంటే మనం నవ్వగలమా? ఎంత ఎంజాయ్ చేస్తున్నావే ప్రోగ్రాము, ఇదే మాటలు మన ఇంట్లో వాళ్ళనంటే అప్పుడు ఎట్లా ఉంటుంది? ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే లోకం అంటే అంతే, అటువంటి బూతువే చూసి భూతార్థాలనే చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు, సరసోక్తులు మాట్లాడుతూ ఉంటారు. కానీ క్రైస్తవులకు అది తగదని చెప్పాడు కదా, మరి మనమేంటి? మీరు నమ్ముతారో నమ్మరో కానీ వీటిని చూసే క్రైస్తవులు ఉన్నారు. సినిమాలు సీరియల్ చూసే క్రైస్తవులే కాదు, ఇలాంటి జబర్దస్తులు చూసే క్రైస్తవులు, ఎక్స్ట్రా జబర్దస్తులు చూసే క్రైస్తవులు, వాటిని చూసి ఎంజాయ్ చేసే క్రైస్తవులు కూడా ఉన్నారు. నిజంగా వాటిని చూస్తే మీకు పెయిన్ కనుక కలిగితే, ఏంటి ఆడవాళ్ళతో ఇట్లా నేను మాట్లాడేది, డబల్ మీనింగ్ డైలాగులేనా, ఇవి వింటే పిల్లలు ఏమనుకుంటారు, పిల్లలు ఎట్లా తయారవుతారు అనే పెయిన్ కనుక మీకుంటే మీరు ఆపేస్తారు. ఇక దాన్ని మీరు అంతకంటే చూడలేరు, మీరు ఎవరిని చూడనివ్వరు కూడా ఇంట్లో. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే వాటిని పెట్టుకొని ప్రార్థనలకు వచ్చే వాళ్ళు ఇళ్లలో చూస్తూ ఉన్నారు. ఇటువంటివన్నీ కూడా నిజంగా ఇలాంటివన్నీ కూడా ఒకప్పుడు లోకంలో మనం ఉన్నాం కాబట్టి, లోకంలో మనం ఒకలం కాబట్టి మనం అట్లనే ఉన్నాం, మనం వాటినే ఎంజాయ్ చేసాం, వాటిని చూసాం. కానీ నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత నువ్వు ఎంత మారావు? క్రైస్తవుడు అయిన తర్వాత మనలో వచ్చిన ఒకే ఒక మార్పు ఏమిటంటే, అప్పట్లో ఆదివారం కూడా అక్కడ ఉండేవాళ్ళం, ఇప్పుడు ఆదివారం 2 గంటలు ఇక్కడ ఉంటున్నాం. ఇక మిగిలిన టైం అంతా యాజ్ ఇట్ ఈజ్, ఎట్లా ఉందో అట్లనే ఉంటున్నాం. కాబట్టి జాగ్రత్త.
సమయం అనేది 1:34 చాలా బాగా వింటున్నారు. అలా చెప్తూ ఉంటే ఒక్కొక్క పాయింట్ ముందుకు వెళ్ళాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది, కానీ సమయం అనేది మనకు అనుకూలించదు. కాబట్టి మనం గమనించవలసింది ఏమిటి అంటే, మనలో లోపము ఉంది అనేటువంటిది ఆ ఇంపెర్ఫెక్షన్ మనము వెంటనే ఒప్పుకోవాలి. చాలా కాలం చచ్చే ముందు అవును నాలో కొన్ని లోపాలు ఉన్నాయి అప్పుడు ఒప్పుకోవటం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. వెంటనే మనం ఒప్పుకోగలగాలి. చిన్న బిడ్డల్లాగా ఒప్పుకోవటం మాత్రమే కాదు, వెంటనే మనము దాన్ని సరి చేసుకునేటువంటి వాళ్ళగా మనం ఉండవలసినటువంటి అవసరం ఉంది. అట్లా మనం ఒప్పుకుంటూ సరి చేసుకుంటూ గనక ముందుకు వెళ్ళినట్లయితే ఒక్కొక్క లోపం మనం తీసివేసుకుంటూ క్రీస్తు యొక్క సారూప్యతను పొందుతాం. ఎలా ఉన్న లోపాలు అలాగే ఉంచేసుకొని ఆదివారం ఆరాధనలకు వస్తూ, బుధవారం బైబిల్ క్లాసులకు వస్తూ, మీటింగ్లకు వస్తూ వినుకుంటూ వెళ్ళటం వల్ల ఏ ప్రయోజనం ఉండలేదు. మన జీవితం మారాలి. అలా మారటానికి మనం చేయవలసినటువంటి ఈ కార్యాలు ఖచ్చితంగా మనమే చేయాలి. ఇప్పుడు భోజనం పెడుతున్నారు, మీ కొరకు ఇంకెవరన్నా భోజనం చేయగలరా? బ్రదర్ నేను రాలేను కానీ సాల్మన్ గారు నా కొరకు వీళ్ళకి భోజనం పెట్టండి అంటారా? ఇప్పుడు మన కొరకు ఇంకెవరన్నా భోజనం చేయగలరా? చేయలేరు. మన భోజనం మనమే చేయాలి. మన ఆత్మీయ జీవితం కూడా ఎవరేమీ చేయలేరు. మన జీవితాన్ని మనమే దిద్దుకోవాలి. కొంతమంది ప్రార్థన చేయంటారు, ప్రార్థన అయితే వాళ్ళు చేయగలరు, కానీ నీ జీవితాన్ని దిద్దుకోవటం పూర్తిగా నీ చేతిలో ఉంది. నీ జీవితాన్ని ఇంకెవరూ దిద్దలేరు. కాబట్టి మన జీవితాలు మనమే దిద్దుకొని మనం క్రీస్తులాగా ఎదుగుదాం. దేవుడు మనల్ని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దీవించునుగాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.